హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర టీవీ. యూరిక్ యాసిడ్ అనేది శరీరం సహజంగా ఉత్పత్తి చేసే ఒక వ్యర్థ పదార్థం. ఇది మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళ్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోయి గౌట్, కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యల వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. ఇది అధిక ప్రోటీన్, ప్యూరిన్ పదార్థాలు కలిగిన ఆహారం వల్ల జరుగుతుంది. ఆధునిక జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే హోమ్మేడ్ డ్రింక్స్ ద్వారా సహజంగానే ఈ సమస్యను తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో వాటర్ అబ్జార్ప్షన్, డీటాక్సిఫికేషన్, ఇంకా బాడీలో ఇంబ్యాలెన్సెస్ని తగ్గించడంలో సహాయపడే ఆహార పదార్థాలను ఉపయోగిస్తాం. అవేంటంటే నిమ్మరసం, లెమన్ వాటర్. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల ఇది యూరిక్ యాసిడ్ని కరిగించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి తాగడం మంచి ఫలితాలనిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తూ డీటాక్స్ చేసే గుణాలను కలిగి ఉంటుంది. పచ్చని జాజికాయ టీ, గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ప్యూరిన్ను కరిగించి యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. రోజుకు 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. కలబంద జ్యూస్, అలోవెరా జ్యూస్. కలబందని తులసి ఆకులతో కలిపి తీసుకుంటే ఇది శరీరంలోని అధిక యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో సహాయపడుతుంది. కలబందలో కూడా యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇది శరీరంలోని విషపదార్థాలు తొలగించడంలో సహాయపడుతుంది. అరటిపండు లేదా అరటిపండు స్మూదీ. అరటిపండులో పొటాషియం శాతం అధికంగా ఉంటుంది. పొటాషియం కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. యూరిక్ యాసిడ్ని సహజంగా బయటకు పంపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన డైట్ డ్రింక్గా ఉపయోగించబడుతుంది. తులసి, జీలకర్ర నీరు. తులసి ఇంకా జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి శరీరంలోని ప్యూరిన్ కంటెంట్ను తగ్గించి యూరిక్ యాసిడ్ను నియంత్రించడంలో సహాయపడతాయి. దీనికోసం తులసి ఇంకా జీలకర్రని వేడినీటిలో మరిగించి తాగాలి. కీరా జ్యూస్. కీరాలోని నీటి శాతం అధికంగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. యూరిక్ యాసిడ్ని క్రమబద్ధం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. వేడి నీటితో బ్లెండ్ చేసి కూడా కీరాని తీసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇంకా యూరిక్ యాసిడ్ను తగ్గిస్తుంది. నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ని కలిపి తాగొచ్చు. తినకూడని పదార్థాలు మరియు చిట్కాలు. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు అంటే ఎర్ర మాంసం, సీఫుడ్, సోడా, మటన్ ఇంకా ఆల్కహాల్. వీటికి దూరంగా ఉండాలి. నీటిని ఎక్కువగా తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పుకున్న హోమ్ మేడ్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా కూడా శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించి ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మీకందించిన సమాచారం నిపుణులు మరియు అధ్యయనాల ద్వారా సేకరించబడింది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.